దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ సంపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా ఆశీర్వాద వాగ్దానం. యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించి నా హద్దులు విశాలపరచుము. వాటి వృత్తాంతంలో 4:10. ప్రియా సర్వ పరిపూర్ణుడైన దేవాదేవుని బిడ్డలారా, క్రీస్తేసు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ప్రార్థన ఆలకించే అద్వితీయ దేవుడు. అందుకే అబ్బేజు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థన ఆలకించే అద్వితీయ దేవుడు మన యేసయ్య, మన సరిహద్దులు విశాలపరచగల గొప్ప దేవుడు. నా ఆశీర్వాద హద్దును విస్తరింపచేయము, ఆత్మ సంబంధమైన హద్దును విశాలపరచము, రాబడి హద్దును పెంచుము, ప్రార్థనా జీవితం హద్దును పొడిగించుము అని మనం గోజాడితే దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి సకల పరిపూర్ణుడైన దేవాదేవుడు సంపూర్ణమైన కార్యం చేయగల దేవుడు. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితమందు కొన్ని హద్దులు మనం దాటి వెళుచున్నాం. కొన్ని హద్దులు హఠాత్తుగా ముగించున్నవి, కొన్ని హద్దులు దీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చినవి. హద్దు అనగా పరిమితి, సమాప్తము అని అర్థం. దేవుని బిడ్డలారా, ఒక హద్దు యొక్క ముగింపు మరో హద్దు యొక్క ప్రారంభంగా ఉన్నది. కైనా మన హద్దు విశాలపరిచే గొప్ప దేవుడు మన యేసయ్య. తల్లి గర్భం నుండి భూలోకంలోకి వచ్చిన మానవుడు పరలోకంలోకి ప్రయాణించున్నాడని ఒక తత్వజ్ఞాని చెప్పుచున్నాడు. అవును, ఈ లోక జీవితము అవతల మనకు నిత్య జీవము, పరసంబంధమైన జీవితము కాచుకొని ఉన్న దేవుని బిడ్డలారు. ఎప్పుడైతే అపవిత్రమైన జీవితంలోకి ముగింపు పలుకుచున్నారో అప్పుడే పరిశుద్ధత యొక్క హద్దు ప్రారంభమవుతున్నది. జీవగల దేవుని బిడ్డలారు, అవిశ్వాసం యొక్క హద్దు ముగిసినప్పుడు విశ్వాసం యొక్క హద్దు ప్రారంభమవుతున్నది. మారు మనసును హద్దు ప్రారంభమైనప్పుడు పాప జీవితం హద్దు ముగిస్తున్నది. దేవుని బిడ్డలారు, కనుక మన హద్దును విశాలపరచడానికి మన అద్వితీయ దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. పొలమునకు హద్దులు కలవు, గ్రామమునకు హద్దులు కలవు, దేశమునకు హద్దులు కలవు. ప్రతి దేశము తన హద్దులను సంరక్షించుకుంటూ కోట్ల కొలది ధనం వెచ్చించున్నది. మన భావములకు హద్దు కలదు, సహనములకు ప్రశాంతంగా నుండుటకును హద్దులు కలవు. హద్దు మీరవద్దు, నన్ను రెచ్చగొడితే అని కొందరు చెప్పడం మనం వింటూనే ఉన్నాం. కైన ప్రియులారా, ఆ ప్రకారమే దయచూపుటకు హద్దు కలదు, క్షమించడానికి కూడా హద్దు కలదు. 77 సార్లు క్షమించమని ప్రభు చెప్పాడు. ఆ ప్రకారమే ప్రేమకు, జ్ఞానమునకు కూడా హద్దులు కలవు. మన జీవితము హద్దులతో కూడిన జీవితం గనక ఈరోజు దేవుని బిడ్డలారా, ఎబ్బేజు ప్రార్థన చేస్తే, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచండి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన హద్దులతో కూడిన మన జీవితానికి దేవుని ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి, మనకు జయమిచ్చి, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, పరిపూర్ణత, పరిశుద్ధత మనకు అనుగ్రహించి, మనకు జయము, విజయం అనుగ్రహించి, మన జీవితంలో విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించి నిత్యము చేయిపట్టి నడిపించగల సర్వశక్తిమంతుడే మన యేసయ్య. కనుక మన యొక్క సరిహద్దులు విశాలపరచడానికి, మనకు జయ విజయం దయచేయడానికి, మనకి ఒక పరిమితిగా మనల్ని ముందుకు నడిపించడానికి, ఉన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు ఆ దేవాదేవుడి ప్రార్థన చేద్దాం. మహాగణుడును, మహోన్నతుడు, సర్వ పరిపూర్ణమైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు నాయమూర్తి. దేవా, ఇదిగో మా సరిహద్దులు విశాలపరచండి. మా ప్రభా నీకు స్తోత్రం. హద్దు మీరి ప్రవర్తించకుండా హద్దులో మేము ఉంటాను కృప దయచేయండి. ఒక పరిమితి కలిగి మేము బ్రతకడానికి కృప దయచేయండి. నీ కృపాస్తం మాకు దయచేసి, దేవానికి స్తోత్రాలు. మేము అన్ని విధాలా నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా, నీ నామానికి మహిమార్థంగా జీవించడానికి నీ కృప మాకు అందరికీ దయచేయమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మమ్మల్ని అందరినీ కూడా నిత్యము నడిపించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన జయముగల దేవుని బిడ్డలారా, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించండి. దేవాదేవుడు మీ కుటుంబ ప్రతి సమస్యని పరిష్కరించి, కలవరి విమోచకుడు, కలవరి సర్వోన్నతుడు, కలవరి అద్వితీయ దేవుడు తన విలువైన అమూల్యమైన రక్తంతో మీ కుటుంబ రక్త ప్రోక్షణ జరిగించి, తన విలువైన రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధీకరించి కుటుంబంలో శాంతి, సమాధానం, జయవిజయము గల గొప్ప దేవుని యొక్క సర్వోన్నతంతో తప్పక మీరు మనస్ఫూర్తిగా దేవాదేవుని స్తుతించి, మహింపరిచి, గణపరిచి, ఆరాధించి ప్రార్థించండి. దేవుని కృప నిత్యం మీతో ఉండుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.